కాకినాడ నుంచి ఇవాళ సాయంత్రం 5:45 అయోధ్యకి తొలి రైలు బయలుదేరింది. శ్రీరామ భక్తులంతా ఆనందంతో రైలు ప్రయాణం ప్రారంభించారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఈ రైలు మంగళవారం ఉదయం 10:30కు అయోధ్య చేరుకోనుంది. ఈ నెల 14న అయోధ్య నుంచి తిరిగి కాకినాడ రానుంది. ఈ రైలు ప్రారంభ కార్యక్రమంలో పరిపూర్ణానంద స్వామి, బీజేపీ శ్రేణులు, హిందూ ధార్మిక సంఘాలు పాల్గొన్నారు. భక్తులంతా ఆనందంతో రైలు ప్రయాణం ప్రారంభించారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఈ రైలు మంగళవారం ఉదయం 10:30కు అయోధ్య చేరుకోనుంది. ఈ నెల 14న అయోధ్య నుంచి తిరిగి కాకినాడ రానుంది. ఈ రైలు ప్రారంభ కార్యక్రమంలో పరిపూర్ణానంద స్వామి, బీజేపీ శ్రేణులు, హిందూ ధార్మిక సంఘాలు పాల్గొన్నారు. బాలరాముడి యొక్క ప్రతిష్ట పూర్తయింది. తత్కారణంగా అయోధ్య సందర్శన అభియాన్ అనేటువంటి ఒక వ్యవస్థ ద్వారా వారి విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వము, ప్రత్యేకించి రైల్వే శాఖ వారు ప్రతి ఊరు నుండి అయోధ్యకి భక్తులు వెళ్లేలాగా అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. దానికి మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రధానంగా ఒక 5గురు ఒక కమిటీ, ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తే దాంట్లో మన చంద్రశేఖర్ నాయుడు గారు చాలా కీలకమైనటువంటి కన్వీనర్గా బాధ్యత తీసుకుని ఆ వయసులో కూడా వారు ప్రతి ఊరు నుండి ఈ రైలుని ఉద్ఘాటన చేయడం, ప్రత్యేకించి గుంటూరు నుంచి ప్రారంభించారు. వాళ్ళు వెళ్ళి క్షేమంగా తిరిగి అందరు రావడం జరిగింది. అలాగే ఇప్పుడు కాకినాడ నుంచి జరుగుతుంది, తర్వాత విశాఖపట్నం నుంచి, అలాగనే విజయవాడ, రాయలసీమ వైపుగా ఒక రైలు వెళుతుంది. ఇలా ఆంధ్ర నుంచి వారి యొక్క నేతృత్వంలో సుమారు 9 ప్రాంతాల నుంచి రైళ్లు ప్రయాణమే వెళ్తాయి.